ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వైజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి మా ఆచార్యుల యొక్క వారి వంశంలో ఇప్పుడు శ్రీకర స్వామి వారు చెప్పినట్టుగా వారితో దేహ సంబంధం కలిగి ఉండటమే కాకుండా వారిని శుశ్రూష చేసి ఎంతో భాగ్యాన్ని పొందినటువంటి మహనీయురాలు మా ఆచార్యులు. వారి పాదపద్మాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ ఇక్కడ ఏం చేసినటువంటి భాగవతోత్వం అందరినీ కూడా మనసారా సేవిస్తూ అందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఇప్పుడు అది చెప్పారు శ్రీకర స్వామి వారు. ఇంత గొప్ప గోపాలాచార్య స్వామి వారితో కేవలం మేము పొందినటువంటి భాగ్యం ఏమిటంటే కురైవన్రు మిల్లాద గోవింద అన్నట్టుగా ఉందన్నోడు ఉత్తోమే ఉనక్కే నా మాట్చేవం మత్తేనం కామంగల్ మాధ్యలో రుంబావే నా అండల తల్లి చెప్పినట్టుగా ఏమిటి మేము చేసుకున్నటువంటి భాగ్యము అంటే ఆ వంశంలో ఆ గోపాలాచార్య స్వామి వారి మా వంశంలో పుట్టారు అని మేము చెప్పుకునేటట్టుగా నిత్యము కూడా మా నాన్నగారు ఒకటే చెప్తూ ఉంటారు. మనం మన భాగ్యవశాత్తు ఇక్కడ జన్మించాము, పెరుమాళ్ళ కటాక్షించారు, అలా ఆచార్యుల వారిని సేవిస్తూ ఉండటమే మన జీవితం యొక్క పరమార్థం అని అనేక వారు మాకు చెప్తూ ఉంటారు. అలా కేవలం నాకు ఇక్కడ కూర్చొని మీ అందరి ముందు మా ఆచార్యుల యొక్క వారి ముందు కూర్చొని చెప్పేటటువంటి అర్హత జ్ఞానము అనుష్ఠానము ఏమీ లేకపోయినా కూడా కేవలం వారి యొక్క వాత్సల్యాన్ని మీ అందరి ముందు ప్రకటింపజేయడం కోసం మాత్రమే దాసుడు ఇక్కడ కూర్చొని మీ అందరితో కూడా హాయిగా ఈ చల్లని సాయంత్రంలో భగవద్ విషయాన్ని చక్కగా పంచుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో అదే పరమ ప్రయోజనంగా అందరితో కలిసి భగవద్ అనుభవం చేస్తే పరమ భోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాన్నే ముఖ్యంగా ఉద్దేశించి మీ అందరి ముందు మీ అందరితోటి కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దాసుడు సిద్ధపడుతున్నాడు. కాబట్టి శ్రీయప్పతి వైకుంఠ నికేతనుడు అవాప్త సమస్త కాముడైనటువంటి పరమాత్మ మనందరం కూడా తరించడానికి అనేక ఉపాయాలు ప్రసాదించి ఉన్నాడు. అందులో ముఖ్యమైనటువంటివి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. ఇవన్నీ కూడా ఆచరించడానికి ఎంతో కష్టమైనటువంటివి. మీరందరూ ఈ సంసారంలో ఉండేటటువంటి అందరూ కూడా వీటిని పురస్కరించుకొని నన్ను చేరుకోలేరు అని పరమాత్మే మళ్ళీ ఎంతో కృపతోటి అవన్నీ అక్కర్లేదు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. నన్ను పట్టుకుంటే చాలు, నేనే మీ పాపములన్నింటినీ కూడా నేనే తొలగించి మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకుంటాను అని ఆ పరమాత్మ చర్మోపాయంగా ప్రపత్తిని మనకి అనుగ్రహించారు. ప్రపత్తి అంటే ఏంటి? నాకు నేను రక్షకుణ్ణి కాదు, పెరుమాళ్లే నాకు రక్షకుడు అని భావించి మన భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ల పాదాల దగ్గర సమర్పించడం, అది ఎంతో సులభమైనటువంటి ఉపాయం అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ఉపాయంలో కూడా చాలా కష్టం ఉందండి. ఈ సంసారంలో ఎంతలా మనం కూరుకుపోయామంటే ఆ ప్రపత్తిని అవలంబించడం కూడా మనకి కష్టమైనటువంటి పని. ఎందుకు అంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మన తరపు నుంచి అంత ప్రకటమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ముందు భగవంతుడే నన్ను రక్షించి తీరుతాడు అనేటటువంటి దృఢమైన విశ్వాసం మనకి కలుగుతుందా? అంత సులభంగా కలగదు. రెండవ కారణం ఏమిటంటే పరమాత్మ స్వతంత్రుడు అని పిళ్ళైలోకాచార్యులు చెప్తారు. ఆయన స్వాతంత్ర్యాన్ని కనుక మనం గుర్తు తెచ్చుకుంటే ఆయన ఎలాంటి వాడు? మే మతం అనేటటువంటి వాడు. ఆయనకి నచ్చితే అనుగ్రహిస్తాడు, నచ్చకపోతే అనుగ్రహించడు. పాపం శ్రీ భరతాళ్వాన్ అంత ప్రాధేయపడి తానొక్కడే వెళితే రామచంద్రుడు రాడేమో, అయోధ్య వాసులందరినీ కూడా తీసుకొని వెళ్దాము, అయోధ్యలో ఉండేటటువంటి జంతు జాతములన్నింటినీ కూడా తీసుకొని వెళ్దాం. ఎందుకంటే రామచంద్రుడు అయోధ్యని విడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వృక్షములు కూడా రామచంద్రుడి యొక్క విరహాన్ని తట్టుకోలేక ఆ కన్నీరు కాలుస్తూ ఉంటే నా కన్నీళ్లు చూసైనా రామచంద్రుడు కరగకపోవచ్చు, వీరందరి కన్నీళ్లు చూస్తే రామచంద్రుడు కరిగిపోయి వస్తాడేమో వెనక్కి అని ఎంతో ప్రాధేయపడుతూ ఎన్నో క్లేశాలని అనుభవిస్తూ వెళ్ళి చిత్రకూటంలో వేయించేసి ఉన్నటువంటి ఆ చక్రవర్తి తిరుమగనాథ పెరుమాళ దగ్గర శరణాగతి చేస్తే ఫలించిందా? భరతుని యొక్క శరణాగతిలో లోపం ఏమీ లేకపోయినా కూడా
భరతాళ్వాన్ యొక్క శరణాగతి వెంటనే ఫలించలేదు. ఎందుకు అంటే పరమాత్మ స్వతంత్రుడు కాబట్టి. రామచంద్రుడికి ఆ సమయంలో నేను నా తండ్రి యొక్క మాటను నెరవేర్చాలని నేను సంకల్పించాను ఓ భరత, కాబట్టి నేను పితృ యొక్క ఆజ్ఞను పరిపాలించాలనుకుంటున్నాను. కాబట్టి వెంటనే నేను నేను ఇప్పుడు రాజ్యాన్ని నేను స్వీకరించలేను. 14 సంవత్సరముల తర్వాత వచ్చి మళ్ళీ నేను నీ రాజ్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పి భరతాళ్వాన్ యొక్క శరణాగతికి కలగవలసినటువంటి ఫలాన్ని కొంచెం పోస్ట్పోన్ చేశారు పెరుమాళ్. అదంతా కూడా ఆయన ఇష్టంగా ఉంటుంది. మనలో దోషం లేకపోవచ్చు, మనం ఆచార్యులను పట్టుకోవచ్చు, పురుషకార స్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మిని పురస్కరించుకొని పెరుమాళ దగ్గరికి వెళ్ళి సేవించవచ్చు. కానీ ఆయన స్వతంత్రుడు కాబట్టి మన ప్రపత్తి అనేటటువంటిది ఫలించదు అని చెప్తారు. మరి ఎలాగండి, ఎలా ధరిస్తాం మనం? ఈ లోకంలో ఉండేటువంటి మనందరం కూడా ధరించేటటువంటి మార్గం ఏమిటి అంటే మన పూర్వాచార్యులందరూ కూడా సులభమైనటువంటి ఉపాయాలు చెప్పారు. భాగవతోత్తముల్ని సేవిస్తే అదే భగవంతుణ్ణి సేవిస్తే ఫలం కలుగుతుందో కలగదో తెలియదు, సంశయం ఉంటుంది. కానీ సంశయోస్తి భాగవతోత్తముల్ని పట్టుకుంటే ఫలం ఖచ్చితంగా లభించి తీరుతుంది అని శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉంటాయి. అలా భాగవతోత్తముల్ని సేవిస్తే తప్పకుండా పరమాత్మ కటాక్షించి తీరుతాడు అని విషయాన్ని చెప్తారు. ఇది కేవలం ఎవరు చెప్పారండి? ఇవన్నీ మన పూర్వాచార్యులందరూ కూడా అవన్నీ మనకి ప్రమాణాలు ఉంటేనే కదా, శాస్త్రాల్లో చెప్పబడి ఉంటేనే కదా ఇవన్నీ పాటిస్తారు. మరి ఎక్కడి నుంచి ఎలా మన పూర్వాచార్యులు అందరూ కూడా దాన్ని శిష్టాచారంగా పరిగ్రహించారు అంటే పెరుమాళ్లే చక్రవర్తి తిరుమగనారే నన్ను ఎలా అయితే మీరు ఆదరిస్తున్నారో, ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గరికి భరతాళ్వాన్ అక్కడ ఉన్నటువంటి అయోధ్యవాసులు అందరితో కూడా వచ్చినప్పుడు భరతాళ్వానికి తన పాదుకల్ని అనుగ్రహించిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఆ అయోధ్యవాసులందరితో కూడా పెరుమాళ్ళు ఒక మాట చెప్తారు. ఏమని? యా ప్రీతి బహుమానంచ మై అయోధ్యా నివాసినాం మత్ ప్రీత్యార్థం విశేషేణ భరతే సన్నివేశ్యతాం. ఓ అయోధ్యవాసులారా, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నేను మీ అందరికీ చెప్పేటటువంటి విషయం ఏమిటో తెలుసా? మీకు నా మీద ఎంతైతే ప్రేమ ఉందో ఆ ప్రేమని భరతుడి మీద కూడా చూపించండి. కేవలం ప్రేమను చూపించమనట్లేదు, విశేషేణ భరతేన సన్నివేశ్యతాం, విశేషంగా భరతుడి మీద చూపించండి, అదే నాకు ఆనందాన్ని కలగజేస్తుంది అని మొట్టమొదట భాగవతోత్తముల్ని సేవించడమే నాకు ఆనందకరము అని పెరుమాళ్లే మనకి ఆనందించున్నారు. ఆ తర్వాత గీతలో కూడా నన్ను సేవించడం కన్నా నా భక్తుల్ని సేవిస్తే వారి మీద ఉండేటటువంటి ప్రేమ నా భక్తులకి నా మీద ఉండేటటువంటి ప్రేమ కన్నా నాకు నా భక్తుల మీద ఉండేటటువంటి ప్రేమ ఎంతో తెలుసా? సర్వజ్ఞుడైనటువంటి నేను కూడా చెప్పలేనంత ప్రేమ నాకు నా భక్తుల మీద కలిగి ఉంటాను అని తర్వాత అవతారంలో వచ్చినటువంటి పెరుమాళ్ అంటే శ్రీకృష్ణ పరమాత్మే ఆ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మొదట భాగవతోత్తముల్ని ఆదరించండి, భాగవతోత్తముల యొక్క అభిమానమే మనకి ఉత్తారకం అని చెప్పినటువంటి వారు పెరుమాళ్లే. ఆ తర్వాత వేద అంగములన్నీ కూడా భాగవతోత్తముల్ని సేవిస్తేనే మనం ఉజ్జీవింపబడతాము అని చెప్తున్నాయి ఉపనిషత్తులన్నీ కూడా. ప్రభవో భాగవత భక్తాః, మనందరికీ కూడా నిజానికి పరమాత్మ శేషి, మనమందరం కూడా శేషభూతులము అని అనుకుంటూ ఉంటాం. కానీ దానికన్నా గొప్పది ఏమిటంటే శాస్త్రాలన్నీ ఏమో చెప్తున్నాయి? ప్రభవో భాగవత భక్తాః, భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారు నాకు స్వామి, వారు నాకు ప్రభువు అని ఉపనిషత్తులు వేదములే అన్ని చెప్తున్నాయి. మరి ఆ భాగవతోత్తముల పట్ల మనం శేషత్వాన్ని కలిగి ఉండాలి, అంటే వారికి దాసులుగా కలిగి ఉండాలి. మరి ఏ ఉపాయాన్ని పట్టుకొని ఆ భాగవతోత్తముల్ని మనం ఆశ్రయించాలండి? ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయించడానికి ఉపాయం ఏమిటి అంటే ఆ భాగవతోత్తములే వారిని ఆశ్రయించడానికి ఉపాయము అని మళ్ళీ ఆ వేదములే చెప్తున్నారు. ఏమని? పునాది భగవద్భక్త చండాలోపి ఎదురుచ్చయా. ఒక భగవంతుడు విష్ణువు యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నారో వారు ఏ వర్ణంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఎంత చండాలుడైనప్పటికీ కూడా వారు మనల్ని స్పృశిస్తే మనం పునీతులమవుతాము అని శాస్త్రాలు చెప్తున్నాయి.
అంటే ఆ భాగవతోత్తముడు అంటే విష్ణువు యొక్క భక్తుడు ఏ వర్ణానికి చెందినవాడో ఏ కులానికి చెందినవాడో మనం వారిని ఎత్తి చూపకూడదు. అలాంటి వారు మనల్ని స్పృశిస్తే చాలు మనం పునీతులవుతాము అన్నప్పుడు వారే మనకు శరణ్యుడు అని మనం తలుచుకోవాలి. ఆ శాస్త్రములే యం స్పృశ్యతి పాణిభ్యాం యం పశ్యతి చక్షుషా స్థావరాణ్యపి ముచ్యంతే కిం పునర్బాంధవా జనాః. భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మనల్ని చూసినా వారు మనల్ని స్పృశించినా మనకి మోక్షం కలుగుతోంది కదా, మరి ఇంకెందుకు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా భయపడుతున్నారు అంటున్నారు. మనవాళ్ళ మామూలు అనేటటువంటి మహానుభావులు ఒకసారి శ్రీరంగానికి వేయించేస్తూ వారి శిష్యులందరితో కూడా శ్రీరంగానికి వేయించేస్తూ ఉన్నటువంటి సమయంలో జోరున పెద్ద వర్షం పడిందట. ఎక్కడ వారు ఆశ్రయించి తీసుకోవడానికి ఎక్కడ ఏమి చోటు లేకపోతే ఒకే ఒక వృక్షం కనిపించిందట. అప్పుడు మనవాళ్ళ మామూలు వారి శిష్యులు అందరితో కలిసి ఆ చెట్టు కింద కొద్దిసేపుడు విశ్రమించి ఆ వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే వారి శిష్యుల్లో ఒక స్వామి లేచి, స్వామి ఈ చెట్టు మనందరికీ కూడా ఆశ్రయాన్ని కలిగించింది కదా, ఒక్కసారి దీనికి కూడా సద్గతి. ఎవరో జీవుడు పాపం తన కర్మానుభవం పాప కర్మానుభవం ఎక్కువగా ఉండి ఈ చెట్టు రూపంలో ఈ లోకంలోకి వేయించేసి ఉండి భగవత్ కృపకి దూరం అయిపోయాడే, ఈ చెట్టులో ఉండేటటువంటి జీవుడు కూడా సద్గతిని పొందాలి కదా, ఓ మనవాడ మామూలే వీరిని కూడా కటాక్షించండి అని ప్రార్థిస్తే ఒక్కసారి మనవాడ మామూలు ఆ వృక్షాన్ని స్పృశించి, ఓ పరమాత్మ ఈ చెట్టులో ఉండేటటువంటి జీవుడికి కూడా పరమపదాన్ని ప్రసాదించు స్వామి అని ప్రార్థించిన తర్వాత వారందరూ కూడా ఆ చెట్టు నుంచి దూరంగా వచ్చేసిన వెంటనే ఆ చెట్టు వృక్షం వేళ్లతో సహా పడిపోయి ఆ చెట్టులోంచి ఒక జీవుడు అలా పరమపదం వేయించేశాడట. మనమందరం కూడా ఆచార్య సంబంధం కలిగి ఉన్నవారం కాబట్టి రేపు పరమపదం చేరుతాం. పరమపదం చేరిన తర్వాత అక్కడ ఒక చెట్టుని చూడొచ్చు, ఆ పక్కన ఒక కుండని కూడా చూడొచ్చు. ఆ కుండ ఏమిటండి అంటే ఆ రోజు కృష్ణావతారంలో దధిబాంధుడికి సంబంధం కలిగినటువంటి ఆ భాండము ఏదైతే ఉందో అది కూడా ఈరోజు ఆ భాగవతోత్తముడైనటువంటి దధిబాంధుడి స్పృశించడం వల్ల ఆ కుండకి కూడా మోక్షం కలిగిందే. అదే శాస్త్రాలు చెప్తున్నాయి. యం పశ్యంతి యం పశ్యతి చక్షుషా యం స్పృశతి పాణిభ్యాం స్థావరాణ్యపి ముచ్యంతే కిం పునర్బాంధవా జనాః. స్థావరములే భాగవతోత్తముల యొక్క సాన్నిధ్యం వల్ల పరమపదం పొందుతున్నాయే, మనం ఎందుకు పొందలేము? చాలా సులభంగా భాగవతోత్తముల్ని ఆశ్రయిస్తే చక్కగా ఆ పరమపదం పొందొచ్చు అని చెప్తున్నాయి. మరి మనం భాగవతోత్తముల్ని ఆశ్రయించిన తర్వాత మనం పొందవలసింది ఏమిటండి అంటే కైంకర్యమా? పరమాత్మ దగ్గరికి వెళ్ళి నిత్య నిర్వచనమైనటువంటి ఎటువంటి అంతరాయం లేనటువంటి కైంకర్యమా మనం కోరుకోవాల్సిందంటే కాదు. అక్కడికి వెళ్ళడం కూడా పరమపదం చేరటం కూడా ఎందుకు వెళ్ళాలి అని కోరుకోవాలో తెలుసా? అక్కడ కూడా భాగవతోత్తములు ఉంటారు కాబట్టి నిత్యులుగా ముక్తులుగా అక్కడ కూడా భాగవతోత్తములు వేయించేసి ఉండి ఆ భాగవతోత్తములతో కూడినటువంటి పరమాత్మని మనం సేవించుకోవాలి అనే ఉద్దేశంతోనే మనం పరమపదం కోరుకోవాలి తప్ప పరమాత్మకి నిత్య కైంకర్యం చేయాలి అనే కోరికతోటి ఎప్పుడూ కోరుకోకూడదు. అంత గొప్ప భావనలు కలిగినటువంటివి మన సాంప్రదాయంలో ఉండేటటువంటి పూర్వాచార్యులందరూ కూడా పరమాత్మ ఎప్పుడు ప్రథమ పరమనిష్టలో ఉన్నటువంటి వారు. సామాన్యమైనటువంటి విషయం. ఒకసారి పెరియవాచార్యులు పెళ్ళయి అలా శ్రీరంగ వీధుల్లో నడుస్తున్నారట. నడుస్తుంటే కొంతమంది గొప్ప జ్ఞానులు మహనీయులు అందరూ కూడా ఒక చోట కూర్చొని సమావేశం చేసుకుంటున్నారట. అప్పుడు వారందరూ కూడా ఆహా పెరియవాచార్యులు పెళ్ళై మన భాగ్యవశాత్తు ఈరోజు ఈ పక్కకి వచ్చారే, ఓ పెరియవాచార్యులు పెళ్ళై స్వామి ఒకసారి వేయించేసి మాకేమైనా శ్రీ సూక్తులు అనుగ్రహించండి అని ప్రార్థించారట. దేని గురించి మాట్లాడుకుంటున్నారా? దేని గురించి మీకు శ్రీ సూక్తులు అనుగ్రహించమంటున్నారంటే ఇంకెవరి గురించి మేము సేవిస్తున్నామండి? అదిగో రంగనాథుడు ఉన్నాడే ఆయన గురించే మేము సేవిస్తున్నాము అంటే సామాన్య విషయాలు ఎందుకర్రా మీరు సేవిస్తున్నారు? విశేషమైనటువంటి విషయాలు కదా మనం సేవించాలి అని పెరియవాచార్యులు పెళ్ళై అక్కడ ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా శ్రీ సూక్తిని అనుగ్రహిస్తారట. అంటే మన సాంప్రదాయంలో పెరుమాళ్ల గురించి చర్చించుకోవడం, పెరుమాళ్ల యొక్క భగవద్ గుణానుభవం చేయడం అది సామాన్యమైనటువంటి విషయం. పెరుమాళ్ల యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారి చరిత్రని వారిలో ఉండేటటువంటి కళ్యాణ గుణములన్నింటినీ కూడా చక్కగా సేవించడం విశేషమైనటువంటి ధర్మంగా మన పూర్వాచారులందరూ కూడా నిత్యము అలాగే సేవిస్తూ ఉండేవారు. అలా ఈ
శాస్త్రాలన్నీ కూడా ఎలాంటి మనం పురుషార్థాన్ని సేవించాలి అంటే ఆహ్లాదశీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్టో ద్రష్టవ్య సర్వదేహిభిః. ఒక భాగవతోత్తములు పెరుమాళ్ల గురించి తలుచుకొని, ఆయన కళ్యాణ గుణముల గురించి తలుచుకొని, మనసులో తలుచుకొని ఆనందం ఆయన మనసులో ఇమడక ఆ కంటి నుండి నీళ్లు, చల్లటి నీళ్లు, ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే గొంతు గద్గద స్వరంతో ఆ పరమాత్మని తలుచుకుంటూ ఉంటే శరీరం అంతా పులకించిపోతూ ఉంటే అలాంటి భాగవతోత్తముల్ని సేవించడమే మనకి పరమ పురుషార్థము. పెరుమాళ్ళని సేవించడం పరమ పురుషార్థం కాదు. అలా భగవత్ తత్వాన్ని, భగవంతుని యొక్క కళ్యాణ గుణముల్ని ఆస్వాదిస్తున్నటువంటి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి భాగవతోత్తముల్ని సేవించడమే పరమ పురుషార్థము అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాలే కాదండి, ఆళ్వార్లు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. ఆళ్వార్లు మనం అంతా కూడా ఏమనుకుంటాం, మొదటి నుంచి చివరి వరకు ఆళ్వార్ అంతా కూడా తిరువాయుముజిలో భగవద్ విషయాన్ని అనుగ్రహించారు అనుకుంటాం. కాదు. ఆళ్వార్లు చెప్పినటువంటి గొప్ప విషయం ఏమిటో తెలుసా? పైరు చూడరొలి అనేటటువంటి పదిగంలో భగవంతుడి కన్నా కూడా భాగవతోత్తముల్ని సేవించడమే గొప్ప విషయము అని చెప్పారు. ఏమని చెప్పారు? నమ్మై ఆళం పరమర్ అని భాగవతోత్తములందరినీ కూడా చెప్తారు. మమ్ముల్ని ఏలుకోవడానికి వచ్చినటువంటి మహనీయులే ఈ భాగవతోత్తములందరూ. ఏలుకోవడానికి, కేవలం దాస్యంగా తీసుకోవడం కాదు, వారు శాసిస్తే వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడానికి వచ్చి మనకి ఉపకారం చేసేటటువంటి వారు భాగవతోత్తములు అని ఆళ్వార్లు అనుగ్రహించారు. ఆ ఆళ్వార్లే ఎలా ఈ భాగవతోత్తముల్ని ఆశ్రయించాలి, వారు నన్ను ఎలా రుచింపజేస్తారు అంటే జన్మాంతరం కాపర్ నాళ్ ఉయ్యకొల్కింద నందర్ అని ఆళ్వార్లు అనుగ్రహిస్తారు. ఇలాంటి భాగవతోత్తముల్ని ఒక్కసారి మనం ఆశ్రయిస్తే ఈ జన్మలోనే కాదట, పరమాత్మ మనం ఎన్ని జన్మలు వెనక్కి తోసేసి పడివేసినా కూడా అన్ని జన్మలలోనూ ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయించిన వలన కలిగినటువంటి లాభం ఉంటే అది మనల్ని కాపాడుతూ వస్తుంది. పరమాత్మ ఎంత కటాక్షించకపోయినా పరమాత్మకి దగ్గరగా మనకి ఆ భాగవత సంబంధమే తీసుకొని వెళ్తుంది అంటున్నారు. ఆ తర్వాత ఏమిటి మనం పొందాల్సినటువంటి పురుషార్థము అంటే తమ్ అడియార్ ఎం అడిక్కడే తమ్ అడియార్ ఎం అడియోంగడే అని చెప్తారు ఆళ్వారు. పరమాత్మ, నిన్ను సేవించడం కన్నా నీ దాసుల్ని సేవించడం నాకు ఎంతో సుఖంగా ఉంటుంది అని ఆళ్వార్లు కూడా, ఆళ్వార్లందరిలోకి కూడా ప్రధానమైనటువంటి ఆళ్వార్లు నమ్మాళ్వార్లు ఈ విధంగా అనుగ్రహిస్తే తిరుమంగయ్య ఆళ్వార్లు ఇంకా గొప్పగా అనుగ్రహిస్తారు. స్వామి, అన్నిటికీ కూడా సారవంతమైనటువంటిది నీ తిరుమంత్రం అంటారు. ఆ తిరుమంత్రాన్ని నేను అభ్యసించి తెలుసుకున్నది ఏమిటో తెలుసా? నేను తిరువెట్ట జుత్తం కట్ర నానుట్రదు ఉన్నడియార్కు అడిమై. అందరూ కూడా వేదాల యొక్క సారము తిరుమంత్రం అని చెప్తారే, ఆ తిరుమంత్రాన్ని నేను బాగా అధ్యయనం చేసి తెలుసుకుంది ఏమిటో తెలుసా స్వామి? నీకు అడిమై కాదు, నీకు దాస్యాన్ని చేయడం కాదు, అడియార్కు అడిమై, నీ దాసునికి దాస్యం చేయడమే నా జీవితానికి పరమార్థము. ఈ జీవుడిగా ఈ శరీరంలోకి వచ్చిన దానికి పరమార్థం ఏమిటి అంటే భాగవతోత్తమునికి దాస్యం చేయడమే. ఈ విషయాన్నే మనకి ఆచార్యులు, పరమాత్మ దూరంగా ఉండేటటువంటి వారు, ఆళ్వార్లు పరమాత్మ కన్నా కొంచెం దగ్గరగా ఉండేటటువంటి వారు, ఆచార్యులు మనకి అత్యంత సాన్నిహితంగా ఉండి మన శ్రేయస్సు కోరుకునేటటువంటి ఆచార్యులైనటువంటి ఆచార్య పురుషుల్లో ఉత్తమమైనటువంటి ఆళ్వార్లు కూడా ఈ విషయాన్ని చెప్తారు. తవ దాస్య సుఖైక సంగినాం భవనేషు అస్త్వవికీట జన్మమే. స్వామి, నువ్వు నన్ను ఎన్ని జన్మలలో పడేసినా పర్వాలేదు, కానీ నాకు ఎలాంటి జన్మ కావాలని కోరుకుంటున్నానో తెలుసా? నిన్ను సేవించి సుఖించేటటువంటి వారు, ఏదో నీకు సేవ చేయడం కర్తవ్యము అని భావించి సేవ చేసేటటువంటి వారు కాదు, నీ సేవలో ఆనందాన్ని అనుభవించేటటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో ఒక కీటకంగా అయినా నన్ను జన్మించేటట్టుగా నన్ను కటాక్షించు స్వామి అని ఆళ్వార్లు కోరుకుంటారు. ఇలా ఆచార్యులైనా వేదాంగాలైనా, ఆ తర్వాత మహర్షులైనా, ఆళ్వార్లైనా, ఆచార్యులైనా కూడా మనకి చెప్పింది ఏమిటి అంటే భాగవతోత్తముల్ని ఆశ్రయించి భాగవతోత్తముల్ని సేవ చేయడమే, వారి అభిమానాన్ని పొందడమే ఉద్ధారకము అని చెప్తారు.
మరి ఆ భాగవత కైంకర్యం ఏమిటండి అంటే పొద్దున స్వామివారు అనుగ్రహించినట్టుగా మన ఆచార్యుల్ని సేవించడమే భాగవతోత్తముడికి అత్యంత ఇష్టమైనటువంటి కైంకర్యం. ఆచార్యుడి యొక్క కైంకర్యం ఎలా చేయాలి అండి అంటే ఆ విషయాన్ని మనకి చక్కగా చెప్పినటువంటి ఆ ఆచార్యుల్ని ఎలా సేవించాలి అని చెప్పినటువంటి వారు అనేక మంది ఉన్నా కూడా వారిలో చక్కగా గొప్పవారు ఎవరి శ్రీ సూక్తుల్ని మనం పురస్కరించుకొని ఆచార్యులకి కైంకర్యం చేయాలి అని మనం అందరం కూడా తెలుసుకున్నాము అంటే శ్రీవచన భూషణంలో ఒక సూత్రంలో పెళ్ళైలో ఒక ఆచార్యులు చెప్తారు, ఉన్న పోదు ఒరువార్తయ్యం ఉన్నాద పోదు ఒరువార్తయ్యం సొల్లువార్ 10 పేరుండిరే. ఈ మన సాంప్రదాయంలో అనుభవం కలిగినప్పుడు ఒక వార్తను చెప్పేటటువంటి వారు, అనుభవం లోపించినప్పుడు ఒక మాట చెప్పేటటువంటి వారు 10 మంది ఉన్నారండి. వారి శ్రీ సూక్తులను పురస్కరించుకొని మేము ఈ మాట చెప్పట్లేదు. ఏ మాట? ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేటటువంటి మాట. అనుభవం కలిగినప్పుడు ఒక మాట చెప్పేవారు కొంతమంది ఉన్నారు, అనుభవం లేనప్పుడు అదే 10 మంది ఇంకో మాట చెప్పారు. వారి మాటను పురస్కరించుకొని నేను ఈ మాట చెప్పడం లేదు. ఆ 10 మందిని చూసి నవ్వేటటువంటి ఆళ్వారులు ఒకరు ఉన్నారు, వారి పాసురాల్ని పుచ్చుకొని మేము ఈ మాట చెప్తున్నాము అంటున్నారు. ఎవరా 10 మంది? అనుభవం ఏంటి? ఆ అనుభవం కలిగినప్పుడు వారు పలికేటటువంటి మాటలు ఏమిటి? ఆ అనుభవం లేనప్పుడు అదే 10 మంది పలికినటువంటి మాటలు ఏమిటి అంటే ఈ 10 మంది మన సాంప్రదాయంలో ఉండేటువంటి 10 మంది ఆళ్వారు. వారికి భగవంతుడి అనుభవం ఉన్నప్పుడు ఆహా మేము ఆ నిత్య సూర్యుల కన్నా కూడా గొప్పవాళ్ళము అని పొంగిపోతూ ఎంతో భాగ్యం ఉన్నటువంటి వాళ్ళము, ఆ పెరుమాళ్ళ కటాక్షం మా మీదే కలిగింది అని పొంగిపోయేటటువంటి వారు. అదే భగవద్ అనుభవం దూరం అయిపోతే కాణవారాయ్ స్వామి ఒక్కసారి కనిపించవా, పూవికొళ్ళం కాలం ఎంకుం కురుగాదో స్వామి నన్ను ఎప్పుడు ఆ వైకుంఠానికి తీసుకువెళ్ళి నాకు కైంకర్యాన్ని ప్రసాదిస్తావు స్వామి అని ప్రార్థిస్తూ ఉంటారు. ఆయన కళ్యాణ గుణములు బాణాల్లా నా మనసును చీల్చేస్తున్నాయి అని ఆ పెరుమాళ్ళనే నిందించినటువంటి వారు ఈ 10 మంది ఆళ్వారు. ఆళ్వార్లే ఇప్పుడు చెప్పారు, పెరుమాళ్ల కన్నా కూడా భాగవతోత్తములు గొప్పవారు, వారిని ఆశ్రయించడమే పరమ పురుషార్థం అని చెప్పినప్పటికీ కూడా అది మర్చిపోయి భగవద్ విశ్లేషణలో ఆ విషయాన్ని మర్చిపోయి ఓ పెరుమాళ్లే నాకు ఒకసారి దర్శనాన్ని కలిగించు, ఓ పెరుమాళ్లే నాకు నీ అనుభవాన్ని కలిగించు అని ప్రాధేయపడినటువంటి వారు ఈ 10 మంది ఆళ్వార్లు ఉన్నారే. వారి పాసురాల్ని పురస్కరించుకొని మేము ఈ మాట చెప్పట్లేదండి. వారందరినీ చూసి నవ్వేటటువంటి ఆళ్వార్లు ఇంకోరు ఉన్నారే, వారిని చూసి మేము ఈ మాట చెప్తున్నాం. ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేటటువంటి మాట ఆ ఆళ్వార్లు నవ్వేటటువంటి ఆళ్వార్లను చూసి ఈ మాట చెప్తున్నాం. ఎవరా ఆళ్వార్లు అంటే మధుర కవి ఆళ్వార్. కేవలం ఆచార్య అభిమానమే ఉత్తారకము, ఆచార్యుల యొక్క పాద పద్మములే మనకి ప్రాప్తమైనటువంటి చోటు, వారి యొక్క తిరునామాన్ని అనుసంధానం చేయడమే మన జీవితానికి పరమార్థము అని చెప్పినటువంటి ఆళ్వార్లు మధుర కవి ఆళ్వారు. మిగతా ఆళ్వార్లందరికీ కూడా వారి తిరునామాలు ఉన్నా కూడా వారి వారి ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క పేర్లు వస్తున్నాయి. తిరుమంగయ్య ఆళ్వార్లకి తిరుమంగై మన్ననని, కులశేఖర ఆళ్వార్లకి కులశేఖర పెరుమాళ్ళని, ఇలా వారి యొక్క వైభవాన్ని బట్టి వారికి ఉన్నటువంటి తిరునామం ఏదైనా కూడా వారి వైభవాన్ని బట్టి ఒక తిరునామం వస్తున్నా అసలు ఈ ఆళ్వార్లకి ఒక తిరునామం ఏమిటో కూడా మనకు తెలియదు. ముందు నుంచి కూడా ఈ ఆళ్వార్లని మధుర కవి ఆళ్వార్ మధుర కవి ఆళ్వార్లనే సంబోధిస్తూ ఉంటాం. ఎందుకు అంటే వీరు నిజంగా మధురంగా చెప్పిన కవిత్వం చెప్పిన వారికి మధుర కవి ఆళ్వార్లు చెప్పాలి అంటే తిరుమంగై ఆళ్వార్ని కవిలోక దివాకర అని చెప్తారు. వారు 4 విధములుగా కవిత్వాన్ని కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. అలాంటప్పుడు తిరుమంగై ఆళ్వార్ని కదా మనం మధుర కవి ఆళ్వార్లు అని చెప్పాలి. అలా అనకుండా మధుర కవి ఆళ్వార్ని ఎందుకు మధుర కవి ఆళ్వార్లు అంటున్నామంటే అంత మధురమైనటువంటి శ్రీ సూక్తులు అనుగ్రహించారు కాబట్టి. ఏమిటి ఆ మాధుర్యము అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ముందు మనం పొద్దున స్వామివారు చెప్పినట్టుగా ఆచార్య కైంకర్యము అంటే ఆచార్యులకు ఇష్టమైనటువంటి దాన్ని సేవించడం ఆచార్య కైంకర్యం. అదే ఉద్దేశాన్ని వారి మొదటి పాసురంలోనే కన్నిను సిరుత్తాంబినాల్ కట్టున్న పణ్య పెరుమాయనని వారి ఆచార్యుని తిన్నగా పొగడటం లేదు, వారి ఆచార్యుని తిన్నగా సేవించడం లేదు. ఆ కృష్ణాతత్వం విమోద్లితం అన్నట్టుగా కృష్ణుడి మీద ఉండేటటువంటి ఆ ఆర్తే
మూర్తీభవిస్తే నమ్మాళ్ళవార్లుగా అవుతారు. కాబట్టి ఆ నమ్మాళ్ళవార్లకి అత్యంత ఇష్టమైనటువంటిది ఎవరు అంటే ఆ కృష్ణుడే. కాబట్టి కృష్ణుడు కూడా కాదు, ఆ కృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ కూడా కాదు, అదిగో సౌలభ్య పరాకాష్ఠకి సూచకమైనటువంటి ఆ ఉల్లుక బంధనం ఉందే, అదే కదా నమ్మాళ్ళవారిని 6 మాసములు మోహపడిపోయేలా చేసింది. ఇది మా ఆళ్వార్లకి అత్యంత అభినవేశం ఉండేటటువంటి అవతారము, ఇది మా ఆళ్వార్లకి అత్యంత అభినవేశం ఉండేటటువంటి విషయము అని ఆ విషయాన్ని చక్కగా వారు అనుభవించి మనకి అనుభవింపజేస్తున్నారు. అలాంటి నమ్మాళ్ళవార్ల యొక్క తిరునామాన్ని చెప్తే నా నాలుకకి అమృతం ఊరుతుంది అని ముందు పురుషార్థాన్ని చెప్పేస్తున్నారు. ఏమిటి మనం పొందాల్సినటువంటి పురుషార్థము అంటే భగవంతుడు మనకి ఈ నోరిచ్చినందుకు ఆ నోటితోటి ఆచార్యుల యొక్క తిరునామాన్ని నిత్యం అనుసంధానం చేస్తూ ఉండాలి. మన పూర్వాచార్యులందరూ కూడా మీరు ఏ మంత్రాన్ని నిత్యము అనుసంధానం చేస్తూ ఉంటారండి అంటే మేము ఎప్పుడూ కూడా మా ఆచార్యులైనటువంటి ఆళ్వందారులనే మేము సేవిస్తూ ఉంటాము అని మన పూర్వాచార్యులు కూడా చెప్తూ ఉంటారు. వారి యొక్క తిరుమేనినే మేము ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాము అని మన పూర్వాచార్యులందరూ కూడా చెప్తూ ఉంటారు. అలా ఆచార్యుల యొక్క తిరునామాన్ని చెప్తే చాలు మన నోరు అమృత తుల్యం అయిపోతుంది, మనకి పరమ భోగ్యంగా ఉంటుంది అని మొదటి పాసురంలోనే పురుషార్థాన్ని అనుగ్రహించేశారు. ఇక రెండవ పాసురంలో నావినాల్ నవిత్తు మనం పరమాత్మని పొందాలంటే ప్రపత్తి చేయాలి, కర్మయోగం చేయాలి, జ్ఞానయోగం చేయాలి, భక్తి యోగం చేయాలి, లేకపోతే ప్రపత్తి చేయాలి. కానీ ఇక్కడ మధుర కవి ఆళ్వార్లు నావినాల్ నవిత్తు కేవలం నాలుకతోటి వారి మాటని చెప్తేనే ఆళ్వార్లు ఇంత కృప చేస్తారే. పరమాత్మని పొందడానికి ఎంతో కష్టపడాలి. ఆచార్యుల యొక్క అభిమానాన్ని, ఆచార్యుల యొక్క కటాక్షాన్ని పొందడానికి నేను చేయవలసింది ఏమీ లేదు. ఆయన యొక్క మేమినే అవన్ పొన్నడి మేమయే దేవమట్లదే, నాకు అసలు ఇంకొక దైవం అంటూ తెలియదు. ఆచార్యుల యొక్క పాద పద్మములు పట్టుకోవడమే నాకు తెలుసు. నాలుకతోటి భక్తి లేకపోయినా ఆచార్యుల యొక్క తిరునామాన్ని సేవించడమే నాకు తెలుసు, అదే నన్ను ఉజ్జీవింపజేసింది అని మధుర కవి ఆళ్వార్లు వారి యొక్క ఆచార్య వైభవాన్ని 2వ పాసురంలో చెప్పారు. 3వ పాసురం అద్భుతమైనటువంటి పాసురం. ఎప్పుడైనా ఈ సంసారంలో ఉండేటటువంటి వారు పెరుమాళ్ళని పట్టుకుంటే మళ్ళీ ఆ పెరుమాళ్ళ యొక్క స్థితి నుంచి, ఆ పర్వం నుంచి కిందకి జారిపోతే ఎక్కడ పడిపోతాం? మళ్ళీ సంసారంలోనే పడిపోతాం. కానీ మధుర కవి ఆళ్వార్లు చెప్తున్నారు, మా ఆచార్యుల్ని పట్టుకుంటే ఒకవేళ మా ఆచార్యులు వీరిని నేను ఉజ్జీవింప చేయను అని అక్కడి నుంచి తోసేసినా పర్వాలేదండి, వచ్చి దేవపిరానుడై అక్కడ పెరుమాళ్ళ యొక్క ఒడిలోనే నేను పడతాను, కానీ ఇంకెక్కడో సంసారంలో పడిపోను కదా. మీరందరూ పెరుమాళ్ళని పట్టుకుంటే చాలా ప్రమాదం అండి. పెరుమాళ్ళు ఒకవేళ మిమ్మల్ని నేను కటాక్షించను అంటే మళ్ళీ వచ్చి సంసారంలో పడిపోవాలి. అలా కాకుండా ఆచార్యుల్ని కనుక మీరు పట్టుకుంటే ఆచార్యులు తోసేసినా అక్కడికి మళ్ళీ వచ్చి పెరుమాళ్ళ యొక్క ఒడిలోనే పడతాము కదా. అది గొప్పతనము. ఆచార్యుల్ని ఆశ్రయించడం వల్ల మనకు కలిగేటటువంటి గొప్పతనం ఏంటంటే ఆ పర్వం నుంచి మనం కిందకి పడిపోయినా మళ్ళీ పెరుమాళ్ళ సన్నిధిలోనే పడతాము తప్ప మళ్ళీ సంసారంలో పడిపోము అన్న విషయాన్ని మనకు అనుగ్రహించారు. பெரியவன் குருகூர் నమ్మి నగర నంబికు ఆయుడియనాయి అడిగేన్ పెట్ర నన్మయే. నేను పొందినటువంటి లాభం ఏమిటో తెలుసా? ఈ శరీరంలోకి జీవుడిగా నేను ఈ లీలా విభూతిలో అవతరించిన దానికి నేను పొందినటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? మా ఆచార్యుడికి దాసుడిగా ఉండడమే నేను పొందినటువంటి ప్రయోజనం. నాకు ఏ పురుషార్థాలు అక్కర్లేదు. ఆచార్యుడికి సేవకుడిగా, దాసుడిగా ఉండడమే నేను పొందేటటువంటి పరమ ప్రయోజనం అని 3వ పాసురంలో చెప్పారు. ఇక 4వ పాసురంలో పెరుమాళ్ళు కాదు, పెరుమాళ్ళ యొక్క భక్తులు జ్ఞానులందరూ కూడా నేను చేసినటువంటి దోషాలన్నింటినీ చూసి అందరూ కూడా దూరంగా పెట్టేస్తుంటే అన్నయాయ్ అత్తనాయ్ అన్నయ్య ఆండిడం తన్మయాన్ చెడగోపన్యన్నమ్మియే. పూర్ణులైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి నా ఆచార్యులు ఈ లోకంలో ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకోకుండా నన్ను దూరంగా, నాలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా చూసి నన్ను దూరంగా పెట్టేస్తూ ఉంటే జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా, జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులందరూ కూడా అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు అని చూసేటటువంటి అందరూ కూడా నాలో ఉండేటటువంటి దోషాలు చూసి నన్ను దూరంగా పెట్టేస్తుంటే ఈ నమ్మాళ్ళవార్లు ఉన్నారే, వారే నాకు తల్లి అయి, వారే నాకు తండ్రి అయి నన్ను ఉజ్జీవింపజేస్తున్నారు అంటున్నారు. అంటే హితము చేసేటటువంటి వారు వారే, ప్రియాన్ని కలిగించేటటువంటి వారు వారే అని ఆ
ప్రియము హితాన్ని కలిగించేటటువంటి ఆ నమ్మాళ్వార్లు ఎవ్వరూ నన్ను కాదన్నా కూడా అనన్య గతి కలిగినటువంటి నాకు, ఎటువంటి గతి లేనటువంటి నాకు ఆచార్యులే కదా నన్ను చేరదీసి నన్ను ఉజ్జీవింపచేసినటువంటి మహనీయులు, నాకు ప్రియాన్ని హితాన్ని కూడా కలిగించినటువంటి మహానుభావులు ఆచార్యులే కదా అని ఆచార్యుల వైభవాన్ని తెలియజేస్తున్నారు. తిరుక్కురుగూరు నంబిక్కు అన్వనాయ్ అడియేన్ సెదిర్తే నింద్రే. పరమాత్మని పొందితే ఫలం ఎప్పుడు కలుగుతుందండి అంటే ఈ ప్రారంధం, ఈ జీవుడు అనుభవించవలసినటువంటి ప్రారంధం అంతా పోయిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, విరజానది దాటిన తర్వాత, విరజానది దాటుతున్నప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి ఈ ఆత్మ ఆ విరజానది వెళ్ళిన తర్వాత అమానవానంద అనేటటువంటి పురుషుడు మనల్ని స్పృశిస్తే అప్రాకృతిమైనటువంటి ఆ శరీరాన్ని మనం పొంది అక్కడ ఉన్నటువంటి అప్సరసలందరూ కూడా వచ్చి సన్మానాలు అవన్నీ చేస్తే అప్పుడు పెరుమాళ్ళ సన్నిధి దగ్గరికి తీసుకెళ్తే పెరుమాళ్ళు అప్పుడు మనని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆహా ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావా అని అప్పుడు మనకి ఆ ప్రయోజనం కలుగుతుంది. అదే ఆచార్యుని కనుక మనం ఆశ్రయిస్తే అడియేన్ సెదిర్తేన్ ఇన్రే అని చెప్తున్నారు. వెంటనే ఫలం కలుగుతుంది కదా ఆచార్యుని ఆశ్రయిస్తే. ఎలాంటి వాడిగా ఉండేటటువంటి నన్ను క్షుద్రమైనటువంటివి, అస్థిరమైనటువంటివి, అల్పమైనటువంటివి, అనన్య దోషములు కలిగినటువంటి విషయాల పట్ల లాలసుడై ఈ సంసారంలో అధోగతి పాలైపోతున్నటువంటి నన్ను చెయ్యి పట్టుకొని పైకి లేపి అదిగో పెరుమాళ్ళు అనుభవించేటటువంటి ఒక భోగ్య వస్తువుగా తయారు చేసి నన్ను పెరుమాళ్ళ దగ్గర ఉంచారే, అది కూడా ఎప్పుడు వెంటనే ఈ క్షణమే నాకు ఆ ప్రయోజనం కలుగుతోంది. ఎప్పుడో ప్రయోజనం కలగట్లేదు, ఈ క్షణమే నాకు ప్రయోజనం కలుగుతోంది. అది మా ఆచార్యుల గొప్పతనము అంటున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం, భరతాళ్వాన్ ఎంత ప్రాధేయపడినా పెరుమాళ్ళు కటాక్షించలేదు. కానీ భరతాళ్వాన్ యొక్క దుఃఖాన్ని తీర్చింది ఏమిటి అంటే రామచంద్రుడు కాదు, రామచంద్రుడి యొక్క పాదములు. పాదస్థానీయులుగా ఉండేటటువంటి ఆచార్యులు మన దుఃఖాన్ని చూసి తట్టుకోరు. స్వతంత్రుడైనటువంటి పరమాత్మ మనల్ని కాదు వద్దు అనొచ్చు, కానీ ఆయన పాదస్థానీయులైనటువంటి ఆళ్వార్లు ఎలా అయినా వీరిని ఉజ్జీవింపచేయాలి, ఎలా అయినా ఇక్కడ స్థిరంగా నిల్చొని వీరిని పైకి తీసుకొచ్చి తీరాలి అన్న ఉద్దేశంతో మనల్ని ఉజ్జీవింపచేస్తూ ఉంటారు. ఆచార్యుల్ని పట్టుకుంటే ఎప్పటికీ జరిగినటువంటి పనులు కూడా వెంటనే జరిగిపోతాయి. ఆచార్యుల దగ్గర శరణాగతి చేస్తే మనం కావాల్సినటువంటి పనులు ఆచార్యుల దగ్గర శరణాగతి చేస్తే అవన్నీ కూడా వెంటనే జరిగిపోతాయి అని చెప్తున్నారు. దీనికి మన పూర్వాచార్యులు ఒక ఐతిహ్యం చెప్తారు. నమ్మిళ్ళై అనేటటువంటి మహనీయుల దగ్గరికి కొంతమంది మహానుభావులందరూ కూడా వచ్చి, స్వామి పెరుమాళ్ళ కటాక్షం ఉంటే చాలు కదండి, మళ్ళీ ఈ భాగవతోత్తముల దగ్గర ఆశీర్వచనాలు మంగళాశాసనాలు ఎందుకు తీసుకోవాలి అని అడిగారట. అప్పుడు నమ్మిళ్ళై అనేటటువంటి మహనీయులు చెప్పారట, పరమాత్మ మాట ఇస్తే అది జరుగుతుంది, జరగకపోతుంది. కానీ పరమాత్మ యొక్క భక్తులైనటువంటి భాగవతోత్తములు ఒక మాట చేస్తే, మంగళాశాసనం చేస్తే దాన్ని పరమాత్మ చక్కగా నెరవేర్చి తీరుతాడు. తాను కృష్ణ పరమాత్మగా ఉండి తన చేసినటువంటి శపథాన్ని కురుక్షేత్ర యుద్ధంలో తాను ఆయుధం పట్టనని పాండవులకి వాగ్దానం చేసినప్పటికీ కూడా భీష్మ పితామహుడు కృష్ణుడి చేత ఎలా అయినా ఆయుధం పట్టించి తీరుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. భీష్ముడి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి ఆయుధం పట్టి చూపించాడు కదా. అలా భాగవతోత్తముల మంగళాశాసనమే మనకి పరమ ప్రయోజనం. భగవంతుడి యొక్క కటాక్షం కన్నా భాగవతోత్తముల మంగళాశాసనములు తప్పకుండా ఫలించి తీరుతాయి అని మన పూర్వాచార్యులందరూ కూడా చెప్తారు. అలా నేను ఎప్పుడు ప్రయోజనాన్ని పొందాను అంటే ఇంద్రే వెంటనే పొందాను అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆచార్యులు చేసేటటువంటి ఉపకారం ఎలా ఉంటుంది అంటే, ఇంద్రు తొట్టుమయం ఎన్విరాన్ నింద తన్ పుగర్షేత్ అరుణాన్ పుండ్రమాడ తిరుక్కురుగూర్లంపి ఎంద్రం ఎన్నైగ శిలంతాంగినే. నాలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా పరమాత్మ కృప ఎక్కడికైతే ప్రసరించదో అక్కడికి ఆచార్యుల యొక్క కృప అనేటటువంటిది ప్రసరిస్తుంది. కృప నన్ను పరమాత్మ తీసుకోలేకపోతున్నాడు, కానీ ఆచార్యులు నన్ను స్వీకరించి నేను ఇతర మార్గాల్లో వెళ్లకుండా నన్ను రక్షిస్తున్నారు. అలా ఉంటుంది ఆచార్యుల యొక్క ఉపకారము అంటున్నారు. మరి ఈ లోకంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటండి అంటే, అరుళ్ కండీర్ ఉలగనిల్ మిక్కదే. ఈ లోకంలో అత్యంత గొప్ప పురుషార్థం ఏమిటి అంటే, పరమాత్మ ప్రసాదించేటటువంటి కైంకర్యమా? కాదు.
మా ఆచార్యుల యొక్క కృప ఏదైతే ఉందో అదే ఈ లోకంలో అత్యంత గొప్పది. అరుళ్ కండీర్ ఈ ఉలగనిల్ మిక్కదే, ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటి అంటే ఆచార్యులు చూపించేటటువంటి కృప. ఆ కృప కన్నా ఇంకొక గొప్ప విషయం ఏమీ ఉండదు. ఈ శ్రీ పిళ్ళైలోకాచార్యులే చెప్తారు శ్రీవచన భూషణంలో, ఆచార్యులు మనం చేసుకునేటటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం ఏం చెయ్యాలి, ఒకవేళ మనం చెయ్యాలనుకున్నా కూడా మరో విభూతి ద్వయం ఉండాలి, మరో పెరుమాళ్ళు ఉంటే తప్ప ఏం చేస్తారు ఆచార్యులు అంటే సంసారంలో ఉండేటటువంటి మనకి ఆ పరమాత్మ యొక్క విభూతినే మనకి ప్రసాదిస్తారు, ఆ పెరుమాళ్ళనే మనకి ప్రసాదిస్తారు. మరి వారికి ప్రత్యుపకారం చేయాలంటే అంత విలువైన వస్తువునే మళ్ళీ వారికి తిరిగిస్తే అప్పుడు ప్రత్యుపకారం చేసినటువంటి వారం అవుతాం. ఇంకొక పెరుమాళ్ళు లేరు, ఆయన సృష్టించినటువంటి ఈ విభూతి ద్వయానికి సరిసమానమైనటువంటి ఇంకొక విభూతి ద్వయం లేదు. కాబట్టి మనం ఏమిచ్చినా కూడా ఆచార్యులు చేసేటటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యలేము అని చెప్తున్నారు. మరి ఏం చేయాలండి, వారి ప్రత్యుపకారం ఎలా తీర్చుకోవాలి అంటే ఆడవారులే చెప్తారు. ఉట్పరుల్ నిற்கப்பாడి ఎన్ నెంజుల్ నిరుత్తినాన్ తక్కసీర్ సెడగోపన్ ఎన్నంబిక్కు ఆళ్పుక్క కాదల్ అడిమై పైనండ్రే. ఆ ఆచార్యుల యొక్క పాద పద్మములకి సేవ చేసుకోవడమే మనం చేయవలసినటువంటి విషయం. వేదంలో చెప్పబడినటువంటి ఆ ఉత్తమమైనటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో, వేదం పైకేమో భగవంతుడి యొక్క తత్శేషత్వాన్ని ప్రతిపాదిస్తుంది. తత్శేషత్వం అంటే భగవంతుడికి శేషత్వంగా ఉండడం అని. వేదంలో ఉట్పరుల్ లోపల ఉండేటటువంటి అర్థాలు ఏమిటి అంటే తదీయ శేషత్వం. తత్శేషత్వం కన్నా తదీయ శేషత్వం గొప్పదని చెప్తూ ఉంటారు. అలా తత్శేషత్వం కన్నా తదీయ శేషత్వం అని గొప్పది అని వేదంలో చెప్పినటువంటి ఆ ఉత్తమమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా నాకు అనుగ్రహించినటువంటి ఆళ్వార్లు ఎవరైతే ఉన్నారో ఆయన పాద పద్మములకి దాస్యం చేయడమే నేను చేసేటటువంటి ప్రత్యుపకారం. అది కూడా నా వల్ల అవుతుందా? లేదు. ఆయన కటాక్షం ఉంటేనే నా మనసు ఆయన పాద పద్మముల మీద దాస్యం చేసేటట్టుగా నా మనసు ప్రవర్తిస్తుంది. అది కూడా ఆయన కటాక్షం వల్లే కలుగుతోంది అని చెప్తున్నారు. అలా ఆచార్య వైభవాన్ని నలుదిక్కులా కూడా వ్యాపింపచేయాలి. ఉత్తమమైనటువంటి శిష్యుని యొక్క లక్షణం ఏమిటంటే ఆ ఆచార్య వైభవాన్ని అందరికీ తెలిసేటట్టుగా చెప్పడమే మనం చేయవలసినటువంటి మనం చేసేటటువంటి ప్రత్యుపకారం. ఎలాంటి వారిని ఎలాంటి చేశారు అంటే తిరుత్తి పణిగొల్వాన్ ముయల్ కింద్రేన్ ఉందన్మోయ్ కజర్ కన్వయే. సంసారంలో ఉండి విషయాల్ని అనుభవిస్తున్నటువంటి నన్ను తిరుత్తి పణిగొల్వాన్ దిద్దుబాటు చేసి స్వీకరించినటువంటి ఆచార్యులు ఎవరుంటారండి అలా? వీడి కర్మకు వీడి కర్మ ఎలా ఉంటే అలాగే అనుభవిస్తాడు అని పెరుమాళ్ళు కూడా మనల్ని వదిలేస్తారు. వీరి కర్మానుభవంగా వీరి కర్మ ఎలా ఉంటే అలాగే అనుభవిస్తాడు అని పెరుమాళ్ళు వదిలేసిన మనల్ని చేరదీసి తీర్చిదిద్ది మనల్ని స్వీకరిస్తున్నారే ఆచార్యులు. తిరుత్తి పడివన్వాన్. అలా స్వీకరించేటటువంటి ఆచార్యుల్ని సేవించడమే మనకి పురుషార్థము. అలా ఎవరైతే ఈ 10 పాసురాలు 11 పాసురాలు ఎవరైతే మధుర కవి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలు ఎవరైతే సేవిస్తారో నంబువారు 10 వైకుంఠం కాండినే. అలా ఈ లోకంలోనే వైకుంఠం ఈ 10 పాసురాలు 11 పాసురాలు ఎవరైతే సేవిస్తారో వారికి వైకుంఠం కలుగుతుంది అనట్లేదు, వైకుంఠాన్ని చూస్తారు అని చెప్తున్నారు. ఈ శరీరంతోనే వైకుంఠం చూడటం సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వదు. కానీ ఎవరైతే ఆచార్యుల యొక్క వైభవాన్ని చక్కగా తెలుసుకొని ఆచార్యుల వైభవాన్నే సేవిస్తూ ఉంటారో, అలా వైభవం తెలిసిన వారితోటి కలిసి ఉంటారో వారు ఉండే చోటే వైకుంఠం అవుతుంది. వారు కళ్ళతోనే ఈ శరీరంతోనే వైకుంఠాన్ని చూసేటటువంటి గొప్పవారు అవుతారు అని చెప్తారు. ఈ విషయాన్ని చక్కగా పిళ్ళైలోకాచార్యులు అందమైనటువంటి శ్రీ సూక్తితోటి శ్రీవచన భూషణంలో అనుగ్రహిస్తారు. பாட்டு கேட்கும் இடையும் கூப்பிட கேட்கும் இடையும் கூத்தத்து விடையும் வளைத்த விடையும் ஊட்டும் இடையும் எல்லாம் வகுத்த விடமே என்று இருக்கே கடவன். పాటు కేట్కుం ఇడయం అంటే పాటలు వినపడేటటువంటి చోటు అని చెప్తున్నారు. ఎక్కడ పాటలు వినిపిస్తూ ఉంటాయి? నిత్యము కూడా పాటలు వినిపించేటటువంటి చోటు ఏది అంటే పరమపదం.
సదా పశ్యంతి సూరయః అని ఆ కళ్యాణ గుణములతో నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మని ఒక్క క్షణం కూడా రెప్ప కూడా వేయకుండా చూసేటటువంటి ఆ నిత్యులు ముక్తులు ఆ మనసులో కలిగినటువంటి ఆనందం ఎటుపోవాలో తెలియదు, అలా మనసులో ఆనందం కలిగేస్తోంది, అనుభవిస్తూ ఉన్నారు. అది ఏదో ఒక రకంగా బయటకు వచ్చేయాలి కాబట్టి నోటితోటి హా ఊ హా ఊ హా ఊ అని నిత్యము కూడా సామగానం చేస్తూ ఉండేటటువంటి చోటు పరమపదం. అలా పాటలు వినిపించేటటువంటి చోటు, పూపిడకే కుంగిడయం పిలిస్తే వినిపించేటటువంటి చోటు అని చెప్తున్నారు. తిరుపార్కడల్ అంటారు. అక్కడికి బ్రహ్మ రుద్రాదులు కూడా లోపలికి వెళ్ళలేరు. ఆ బయట ఉండి స్వామి ఇది మా మొర అని చెప్పుకుంటే లోపల నుంచి ఒక శబ్దం, పరమాత్మ యొక్క అభయం అనేటటువంటి రక్షకత్వం అనేటటువంటి శబ్దం బయటికి వినిపిస్తుందట. అలా ఆర్తులు వచ్చి వారి బాధలు చెప్పుకుంటే వాటికి సమాధానంగా ఆయన రక్షకత్వాన్ని సమాధానంగా చెప్పేటటువంటి ఇడం తిరుప్పార్కడలు. అలాంటిది పూతత్తు విడం దూకేటటువంటి స్థలం ఏది అంటే మనని రక్షించడం కోసం పరమాత్మ వైకుంఠం నుంచి పరమపదం నుండి దిగి ఇక్కడికి దిగుతాడే, కరిగిపోయి ప్రవహించి ఇక్కడికి వచ్చేస్తాడే ఈ లోకంలోకి, అది పూతత్తు విడం. అంటే విభవావతారాలుగా పరమాత్మ కిందకి దిగొచ్చి ఆ విభవావతారాల్లో సంచరించినటువంటి చోట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్థలము అంటున్నారు. విళయిత విడం అంతటా వ్యాపించి ఉండేటటువంటి చోటు. మనకి అంతర్యామిగా పరమాత్మ మనలో ఉండి మనం ధరించి ఉండడానికి కారణమవుతున్నటువంటి ఆ అంతర్యామి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వము. కూట్టమిడం మనం చక్కగా కళ్ళతోటి చూసి పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని అనుభవించి ఆయన కళ్యాణ గుణముల్ని చక్కగా ఆస్వాదించి సౌలభ్య సౌశీల్య గుణములు చక్కగా ప్రకాశించేటటువంటి చోటేది అంటే అర్చావతారం. ఆ అర్చావతారం ఉండేటటువంటి ఆ 106 దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఎల్లాం వగుత్త విడమే ఎండ్రు ఇరుక్కడవం. ఈ 5 చోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఆచార్యులలోనే సేవిస్తున్నాను అని పిల్లలొకాచార్యులు చెప్తున్నారు. అలా వైగుంధం కానునే అని చెప్పడం ద్వారా ఎవరైతే ఆచార్య అభిమానంతో ఆచార్య పాదపద్మని సేవిస్తారో వారికి వైకుంఠము సేవించినట్టు అవుతుంది, తిరుపార్కడలు సేవించినట్టు అవుతుంది. విభావతారాల్లో మనం లేనే, ఆ ప్రదేశాల్లో మనం లేనే అని బాధపడక్కర్లేకుండా ఆ విషయాలు కూడా సేవించినట్టు అవుతుంది. అంతర్యామి ఎంత వెతికినా కనపడట్లేదే అని లోటు లేకుండా ఆ పాదపద్మముల్లోనే మనకి అంతర్యామి తత్వము కనిపిస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి దివ్య దేశాలు సేవించాలి, ముక్తినాథ్ వెళ్ళి అక్కడ, లేకపోతే సాలగ్రామం వెళ్ళి అక్కడ సేవించలేము కదా. ఎలా సేవించాలి అంటే అదిగో ఆ పాదపద్మముని సేవిస్తే చాలు, ఆ అర్చావతార వైభవం అంతా కూడా అక్కడే కనిపిస్తుంది అని ఆచార్యుల యొక్క పాదపద్మములే మనకి ప్రాప్యము, మనం పొందవలసినటువంటిది. వాటిని పొందింపచేసేది ఏమిటి అంటే ఆ పాదపద్మములే. అలాంటి పాదపద్మములు నిత్యము కూడా మనం సేవించి మనం చక్కగా ధరించాలి. అలాంటి కటాక్షం పెరుమాళ్ళ మనకి కృప చేయాలి అని పెరుమాళ్ళ పాదపద్మముల దగ్గర విన్నపం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీకర్ స్వామి వారికి అనేక దాసోహాలు సమర్పిస్తూ మీరు ఇంతకుముందు విన్నవించుకున్నట్టుగా మీరు చెప్పిందంతా కూడా మీ అందరూ చక్కగా శ్రద్ధగా ఎంతో ఆనందంతో విని నన్న భగవత్ అనుభవాన్ని మీతో పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా అనేక దాసోహాలు సమర్పిస్తూ, ఎలా అయితే మధుర కవి వాళ్ళు తిరుత్తి పణిగొల్వాన్ అని ఎలా అయితే తీర్చిదిద్ది శిష్యునిగా స్వీకరించారో, మా ఆచార్యులైనటువంటి శ్రీమాన్ ఉడైవర్ స్వామి వారు కూడా దాసుని తిరుత్తి పణిగొల్వాన్గానే స్వీకరించారు. ఎన్నో దోషాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న విషయంలో కూడా దాసుని తీర్చిదిద్ది ఈరోజు మీ అందరితో కలిసి భగవద్ విషయానుభవం చేసేటటువంటి వాడిగా ఈ వస్తువుని తీర్చిదిద్దినటువంటి ఆ ఉడైవర్ స్వామి వారి యొక్క పాదపద్మమునికి అనేక దాసోహాలు సమర్పిస్తూ శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం శఠారేటిరా ప్రోక్త త్రయ్యంతార్థ ప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసన పరైన్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. అడియేన్ రామానుజదాస్.